మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నంబర్ 9849238801. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 23వ తేదీ అనగా సోమవారం తిథి ఈ రోజున వీరిని అస్సలు నమ్మకండి, జాగ్రత్త. ఎందుకు అన్నట్లయితే గనక ఇబ్బందులు ఈ రకంగా పొంచి ఉన్నాయి. ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి తీపి పదార్థాలను, ఈ యొక్క ఆహారాలు అనాథలకు, చిన్న పిల్లలకు పంచిపెట్టండి. మేలు కలుగుతుంది. వచ్చే సమస్యలు తొలగుతాయి. కొందరికి కుటుంబంలో ఉత్సాహాన్ని కలిగించే పని చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజున అబద్ధాలకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు కలుగుతుందని చెప్పాలి. లేకుంటే గనక సమస్యలు విలయ తాండవం చేసేస్తాయి. ఈ రాశి జాతకులు ఈ రోజున ఈ విషయంలో అప్రమత్తత అవసరము. అవివాహితులకు వివాహం ఆసన్నమైంది. వివాహితుల గృహ జీవితం సంతోషకరం. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. రాజకీయ పురోగతిని పొందొచ్చు. వ్యాపారంలో ఈ రోజు శాంతియుతంగా పనిచేసే రోజు. క్లిష్ట పరిస్థితులు చక్కగా ఎదుర్కోవడమే జీవితం. ఉద్యోగంలో అనుభవజ్ఞుల మద్దతు పొందుకుంటారు. మీరు మంచి ఫిట్నెస్ ను ఇతరులను ప్రేరేపించగలదు. పర్యావరణం మీ చెవులకు మంచిది. మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడంలో మీరు చాలా వరకు విజయం సాధిస్తారు. ప్రేమ మరియు వివాహ జీవితంలో ఈ రోజున కఠిన నిర్ణయాలు తీసుకోవడం మానేయండి. మీ ప్రయాణంలో మీరు కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు. అవసరమైతే భయాల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు. నిర్వహణ ప్రయత్నాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారు. లక్ష్యాలతో ముందుకు సాగుతారు. ఇతర అడ్డంకులు స్వయంచాలకంగా తొలగించబడినట్లు కనిపిస్తాయి. భావోద్వేగ విషయాల్లో గందరగోళం ఉంటుంది. అనవసరమైన సంకోచం, గందరగోళం, భయం కారణంగా ఒత్తిడికి గురి కాకుండా ఉండండి. బాధ్యతను చక్కగా నిర్వర్తించేందుకు యత్నించండి. వినయం, లక్ష్యం వైపు పురోగతిని కొనసాగించండి. భావోద్వేగ సమతుల్యత, క్రమబద్ధతను నొక్కి చెప్పండి. వ్యక్తిగత పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఈ రాశి వారు ఓపికగా పనిపై దృష్టి పెట్టండి. వ్యక్తిగత విషయాల్లో ఓపిక ఉండాలి. సాధారణ వ్యూహంతో లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. చర్చల్లో చొరవ భావాన్ని కొనసాగించండి. విధాన నియమాలకు అనుగుణంగా పెంచండి. అధికారులతో సమన్వయం ఉంటుంది. అందరి పట్ల సహకార స్ఫూర్తి ఉంటుంది. అలాగే వ్యక్తిగత విషయాలు మెరుగుపడతాయి. వివిధ విషయాల్లో ప్రభావవంతంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న సబ్జెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. గౌరవం, కీర్తి పెరిగే రోజు ఇది. చట్టపరమైన విషయంలో శ్రద్ధ అవసరం. పేరున్న వ్యక్తిని కలవడం రీత్యా సమస్యలు కొన్ని సులభంగా పరిష్కరించబడతాయి. వ్యాపారంలో డబ్బు సంబంధిత ప్రణాళికలపై పూర్తి శ్రద్ధ చూపిస్తారు. పనిలో సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు. సహకార పనిలో పూర్తిగా మద్దతు ఉంటుంది. ప్రేమ జీవితం గడుపుతున్న వ్యక్తులు సకాలంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. కొన్ని గృహ సమస్యలతో ఇబ్బంది పడతారు. దీని కారణంగా చంచలంగా ఉంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. బయట ఆహారానికి దూరంగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ రోజు జాగ్రత్త. వ్యాపారంలో పెద్ద లావాదేవీలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మానసిక ప్రశాంతత, సమతుల్యాన్ని కాపాడుకోవాలి. కుటుంబ విషయాల్లో కాస్త టెన్షన్ ఉండొచ్చు, కానీ చర్చల ద్వారా పరిష్కారం వస్తుంది. వ్యాపారం, వృత్తిలో మార్పు సంకేతాలున్నాయి. కష్టానికి ఫలితం కావచ్చు. పని కారణంగా అలసటకు గురవుతారు. భయపడాల్సిన అవసరం లేదు. పని సకాలంలో పూర్తవుతుంది. వివాదాలు నివారించడానికి యత్నించండి. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలుంటాయి. ఇంట్లోని పెద్దల ఆశీర్వాదం సహాయంతో అదృష్టం పొందొచ్చు. మహిళలు తమ ఇంటి వ్యక్తిగత జీవితంలో మంచి సమన్వయం కొనసాగిస్తారు. పిల్లలు చదువు విషయంలో సీరియస్ గా ఉంటారు. చిన్న విషయాలకు కలత చెందడం మీ ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది. సొంత విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. మీరు సమయానికి ఏదైనా పొందలేకపోతే ఇబ్బందుల్లో పడొచ్చు. ఇంటర్వ్యూ లేదా ఆన్లైన్ పేపర్ ఇవ్వబోతున్నట్లయితే పత్రాలు పూర్తిగా చదవండి. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. ప్రమాదకర కార్యకలాపాల్లో సమయం, డబ్బు వృధా చేయొద్దు.
వ్యాపారం కోసం ప్రయాణం చేయాలి అనుకుంటే వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులు తమ పనుల పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. సహోద్యోగులతో జాగ్రత్త. వివాహేతర సంబంధాలు కుటుంబంలోని సమస్యలను పెంచుతాయి. వాటికి దూరంగా ఉండండి. మధుమేహము, రక్తపోటుకు సంబంధించి రెగ్యులర్ చెకప్లు చేయించుకోండి. ఆహారపు అలవాట్లు క్రమబద్ధంగా ఉంచుకోండి. మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి కాస్త సమస్యలతో కూడుకొని ఉంటుంది కావున ఇరుగు పొరుగు స్నేహితులు అందరి పట్ల అప్రమత్తంగా ఉండండి. వారి మాట విషయంలో జాగ్రత్త, వారి చేతల విషయంలో జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.